ఎక్కడో ఆడుకుంటున్నాడు కృష్ణుడు. ఆ పెరుగు చిలుకుతోంది యశోద. సుడిగిచు గిదికుచు వాలుచు సడికొట్టుచు అమ్మ రమ్ముచ నిమ్మనుచన్ బెడబెడ గంతులు వైచుచు కదిసి కడవ బాల కొండు కవ్వము పట్టెన్. ఆ చల్ల చేస్తున్నటువంటి యశోద దగ్గరికి వచ్చి పరిగెత్తుకొచ్చి అమ్మ అమ్మ నాకు పాలిస్తావా, ఇవ్వ ఆకలేసేస్తోందని కవ్వం పట్టుకున్నాడు. కవ్వం పట్టుకుని ఆపగలిగిన శక్తివంతుడని కాదు, అయ్యో చెయ్యి పూల పొట్లంలా ఉంటుందే, కవ్వం పట్టుకుంటే పిల్లాడి చెయ్యి ఎక్కడ ఇబ్బంది పడిపోతుందో అని యశోద చల్ల చిలకడం ఆపేసి. చల్ల చిలకడం ఆపేయగానే సంతోషించాడు, అమ్మ పాలిస్తుందని. గబగబా వచ్చింది, ఒళ్ళో కూర్చోబెట్టుకుంది, పాలిస్తోంది. ఇంతలో పొయ్యి మీద పెట్టిన పాలు పొంగిపోతున్నాయి. కడుపారంజనుబాలు త్రావని చిసిన్ కంజాక్ష పీఠమ్ముపై నిడి పొంగారెడు పాలు దించుటకున ఏగంగ తత్పాలుండెక్కుడు కోపంబున వాటి రాతిదది మొక్కం బంబు పోగొట్టి తెంపడరన్ కుంభములోని వెన్నది నిమిధ్యాసంకులధ్వష్కుడై. అమ్మ నాకు ఓ పక్క ఆకలేస్తుంటే పాలివ్వడం మానేసి సగం పాలిచ్చి నన్ను కిందకి దింపేసి అక్కడికి వెళ్ళి పొయ్యి మీద పాలు పొంగిపోతున్నాయి, వెళ్ళిపోతున్నావా అని కోపం వచ్చేసి పెదిమి అదిరిపోయింది. ఎక్కడ లేని కోపం వచ్చేసింది. కళ్ళు ఇలా నిలిమేసుకున్నాడు, కాటుకంతా ఇలా అంటించేసుకున్నాడు, చేతులకంతా కాటుకు పెట్టేసుకున్నాడు. అమ్మ నాకు కడుపు నిండా పాలు ఇవ్వలేదన్నాడు. అక్కడ ఉన్న రాయి ఒకటి తీశాడు, ఆ చల్ల చేస్తున్న కుండకేసి కొట్టాడు, కుండ బదలైపోయింది. ఆ పాలని మజ్జిగంతా కిందకు వచ్చేసింది. ఆ వెన్నముద్ద ఇలా అరిచేతిలోకి తీసుకున్నాడు. ఆ వెన్నముద్ద పట్టుకుని అక్కడి నుంచి బయలుదేరాడు. బయలుదేరి అమ్మ అక్కడ పాలు దింపి వెనక్కి వచ్చి ఎక్కడ తనని పట్టుకుంటుందో అని మెల్లిగా బయటికి వెళ్ళిపోయి ఓ రావులో ఒకటి తిరగేసి ఆ గోడ మీద ఉన్న ఓ కోతికి పెడుతున్నాడు. పెడుతుంటే అమ్మ పాలు దింపిటి వచ్చింది, కుండ బద్దలైపోయింది, వెన్నంతా కింద పడిపోయింది, మజ్జిగంతా కారిపోయింది. అదే నీళ్ళల్లా ఓ గుడ్డేసి వత్తడానికి ఉండదు, మజ్జిగ కాలు జారిపోతుంది. మళ్ళీ ఏ పిండో తీసుకొచ్చి వత్తాలదంతా. లాలనమున బహుదోషములు లింప్రాపించు తాడనోపాయములం చాలా గుణంబులు కలుగును తాడ నంబె బాలు రకును పద్యంబరయన్. ఈ పిల్లాడిని అల్లరి చేస్తుంటే ఫోన్ లేని ఊరుకుంటుంటే వింటలేదు, ఇవాళ కట్టేస్తాను కొట్టేస్తాను అని ఏడురా వీడని చెప్పి చూసింది. అంత తొందరగా ఏం దొరుకుతాడేమిటి, పెద్ద యుద్ధానికి వెళ్ళేదానిలా చీర తీసింది, పైకి కొంగు దోపింది, ఈ కొంగు తీసింది, ఇలా చుట్టూ తిప్పింది, గట్టిగా కట్టుకుంది. ఆ జడ తీసింది, ఇలా చుట్టూ ముడేసుకుంది, పూలు గట్టిగా పెట్టుకుంది, ఆ పవిట తీసింది, గట్టిగా పెట్టుకుంది. కొడుకుని పట్టుకోవడానికి పరిగెడుతుందనమాట. ఆయన అమ్మ ఎక్కడ వస్తుందో అని అనుమానం ఆయనకి ఉంది. ఓ పక్క కోతికి పెడుతున్నాడు కానీ దొంగేడు పెడుస్తూ అమ్మ నువ్వు నాకు కడుపు నిండా పాలు ఇవ్వలేదమ్మా, మధ్యలో వెళ్ళిపోయావమ్మా అంటున్నాడు. వెనక్కి చూసుకుంటున్నాడు, చూశాడు అమ్మ వచ్చేసింది. వచ్చేసిందని చూసి చూడడం ఏమిటి, రోలు మించి దూకేశాడు. స్తంభాదికంబులు తనకు వడ్డంబైన అట్టట్టునని పట్టువని వీని ఈ తప్పు సైరింపు జింక దొంగిల బోధునేనని ముని ముట్ట నిచ్చువాని కాటుక నిరయంగ కందులు నిలుముచు వెడలు కన్నీటితో వగచువాని ఏ దశ వచ్చునో ఇది ఎని పలుమార్లు సురుగుచు క్రీగంట చూచువాని గుడబారి పట్టుకొని వెర్రపుచు చిన్నిదో వెన్న దొంగ చిక్కెననుచు కొట్ట చేతులాడక పూబోడి కరుణతోడ బాలు కట్టదలచే. అదంతా ఎక్కడ చూసినా స్తంభాలే. ఆ ఇల్లంతా పూర్వకాలపు ఇల్లు కదూ. ఆ స్తంభాల చాటుకి వెళ్ళి దాక్కుంటున్నాడు. ఇటు వస్తే దొరకడు, అటు వస్తే దొరకడు. ఎక్కడ చూసినా స్తంభాలు. ఎట్నుంచి ఏ స్తంభం చాటుకి వెళ్ళిపోతాడో తెలియదు. ఏదో విరాటపర్వంలో తిక్కన గారు అంటారు, ఆ నర్తనశాల ఎక్కడ చూసినా స్తంభాలే. ద్వాంతాకారిత కుంజకుట్టె మఘన స్తంభావళీ రూపమున్ ప్రాంతాది ప్రవిభాగ భోగ నిలయ ప్రజ్వారమున్ కాతరస్వం తత్రాసకరంబునై దురభివేశంబైన యాలోరు నిశ్చితుడై సతికేలు పట్టుకుని చొచ్చన్ భీముడు అత్యుగ్రతన్ అంటారు. అలా అన్ని స్తంభాలతో ఉన్నటువంటి ఆ ప్రాంగణంలో అమ్మ వెనక పరిగెడుతోంది, ముందు కృష్ణుడు పరిగెడుతున్నాడు. ఆ స్తంభాల చాటికి వెళ్ళిపోతున్నాడు, నిశ్శబ్దంగా నించుంటాడు. అమ్మ పరిగెత్తి పరిగెత్తి ఆయాస పడిపోయి ఇలా చెమట్లు కారిపోతూ ఏడి పిల్లాడని చెప్పి ఇలా చూస్తుంటే ఏమీ తెలియని వాళ్ళ ఇలా కన్ను నిలిమేసుకుంటూ దొంగేడు పేడుస్తూ దాని పక్క నుంచి ముఖం ఒకటి బయట పెట్టి అమ్మ అమ్మ నన్ను కొట్టకమ్మా, నన్ను పట్టుకోకమ్మా, నేను ఇంకెక్కడికి దొంగతనానికి వెళ్ళనమ్మా, వెన్న పట్టరానమ్మా అడిగిందా అమ్మ ఇవన్నీ. అప్పుడు తన దొంగతనాలన్నీ ఒప్పుకుని దొంగేడుకు మొదలెట్టాడు. పాపం పరిగెడుతోంది, ఆయన దొరకడు. ఆఖరికి చూశాడు ఒడల చెమటల గయ నుత్తరీయము జార తిరుముకున్న విధులు నేలజార పట్టరాని తనను పట్టెదనని చింత కట్టుకున్న తల్లి కరుణ చూచి. అయ్యో పాపం అమ్మ కట్టుకున్నటువంటి ఆ చీర జారిపోతోంది, పవిట జారిపోతోంది, పెట్టుకున్న పువ్వులు పడిపోతున్నాయి, ఆ కొప్పు వీడిపోతోంది, ఒళ్ళు చెమట పట్టేసింది. పిచ్చమ్మ నన్ను పట్టుకోవాలనుకుంటోంది, నన్ను పట్టుకోవాలనుకున్న వాళ్ళకి పట్టుబడేవాడినా, నేను పట్టుబడేవాడిని కానని తెలియక పరిగెడుతున్న అమ్మకి నేను చిక్కిపోవాలనుకుని చిక్కిపోయాడు. చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సన కాదు యోగి చిత్తాబ్జములన్ చిక్కడు శృతిలతి కావడి చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలన్. ఎవ్వరికీ దొరకనటువంటి పరమాత్మ అమ్మ చేతికి దొరికిపోయాడు. అమ్మో ఎంత అల్లరి చేసింది. యశోద మోకాళ్ళ మీద కూర్చుంది, చెయ్యిలా పట్టుకుంది.
ఏమిట్రా పట్టిన పట్టుబడని నన్ను పట్టెదనని పట్టుకొనిన పట్టుట బట్టే పట్టుబడు వండ్రు పట్టి పట్టెదనని పట్టు నాకు కాకపరులకు వశమేంది. గోపకాంతలందరూ చూస్తున్నారు. ఏదో ఆ మొగుడు కొట్టాడని కాదు, దోటికోడలు తెప్పిందనని నువ్వు పట్టుకుంటావా అని చూస్తున్నారు వాళ్ళందరూ. పట్టుకున్నానా లేదా నా కొడుకుని సంతోషం. అందుకని మోకాళ్ళ మీదకి వచ్చిన వాడి చెయ్యిలా పట్టుకుని ఇలా చూపి